ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకమునిపే కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉండడంతో షెడ్యూల్ వచ్చాక పరిస్థితి ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. ఇప్పటివరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని వార్తలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. మొదటి జాబితాలో పవన్ పేరు లేకపోవడంతో రెండో జాబితాలో పక్కగా ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఢిల్లీ పర్యటన తర్వాత జనసేనని పవన్ ఊహించిన ట్విస్ట్ ఇచ్చారు. ఢిల్లీ పెద్దల సూచన మేరకు ఎన్నికల్లో ఎమ్మెల్యేతో పాటు ఎంపీగా పోటీ చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాకినాడ ఎంపీగా పవన్ పోటీ చేస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఎమ్మెల్యేగా మాత్రం పిఠాపురం నుంచి పోటీ చేయవచ్చని జనసేన పెద్దలు చెబుతున్నారు. ఈ లెక్కనైతే పార్లమెంటు స్థానం పరిధిలోకి అసెంబ్లీ కూడా వస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా రాబోయే ఎలక్షన్స్ కోసం పవన్ కళ్యాణ్ గారి విషయంలో కేంద్రం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నది. దాని ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి స్పెషల్ సెక్యూరిటీని రంగంలోకి దింపుతుందట కేంద్రం. దీంతో అధికార పార్టీ వారు బిగ్ షాక్లో ఉన్నారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు. కాకపోతే ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు గారితో కలిసి పవన్ ఒక మీడియా మీట్ నిర్వహిస్తారని తెలిసింది. కానీ అది జరగలేదు. ఇకపోతే తొలి జాబితాలు రెడీ చేయడం మొదలుకొని ఇప్పటివరకు తెలుగుదేశం జనసేన కూటమి చాలా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తూ వస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. అధికార వైసీపీకి ఏమాత్రం ఊహకందని రీతిలో వ్యూహాలు రచిస్తున్నారు ఇరు పార్టీల అధినేతలు.